ఫ్రెండ్స్, ఈ వీడియోలో నడుం, మెడ, వెన్ను, సర్వైకల్ స్పాండిలైటిస్, డిస్క్ మొదలగు సమస్యల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మెడ దగ్గర నుండి నడుం దాకా పూసలు ఉంటాయి. ఇవి అరిగిపోకుండా, ఒకదానికొకటి తగలకుండా మధ్యలో డిస్క్ పూసలు ఉంటాయి. డిస్కుల వల్ల వెన్ను మూవ్ అవుతూ ఉంటుంది. వెన్నుపూస నడుముల్లో డిస్కులు అరిగిపోతే నడుంపోటు, వెన్నుపోటు వస్తాయి. ఇంకా డిస్క్ ప్రొలాప్స్, వెన్నుముక్కకు దెబ్బ తగిలిన, వెన్నుపూసలు పెడిసెక్కిన లేదా పక్కకు జరిగిన, నరం మీద ఒత్తిడి పడి వెన్ను సమస్యలు వస్తాయి. ఈ పై వాటికి లక్షణాలు: వీపు, నడుము నొప్పి, కూర్చోవటం, నిల్చోవటం, పడుకోవటం, కదలటం, నడవటం చాలా కష్టంగా ఉంటుంది. వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సరి అయిన వెన్ను పోస్టర్స్ అంటే నిటారుగా వెన్నుపూస స్ట్రైట్గా ఉండేలా నుంచోవాలి. శక్తికి మించిన బరువుల పనులు చేయకూడదు. రోజు అరగంట అయినా ఎండలో ఉండి విటమిన్ డి తీసుకోవాలి. కాల్షియం అంటే పాలు, రాగులు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, మినుములు, పెసలు మొదలగున పప్పు ధాన్యాలు, బాదం పప్పు, సోయాబీన్స్ అరుగుదలను బట్టి తీసుకోవాలి. పై సమస్యలకు ఆయుర్వేద వైద్యులు సూచించిన ఔషధాలు: త్రయోదశాం గుగ్గుల్, క్షీరబాల తైలం, మహానారాయణ తైలం, క్షీరబాల క్యాప్సూల్స్, మహారసనాదిక్వాద, చంద్రప్రభావటి, పీడాంతకవటి మొదలగున్నవి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమస్యలు, గృహ ఔషధాలు గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.